ఆత్మీయులు, అధినాయక ప్రతినిధుల వారికి, అధినాయక భవనం న్యూఢిల్లీ వారికి ఆశీర్వాదపూర్వకంగా, అధినాయకుల వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, మమ్మల్ని మేము సూచిస్తున్నట్టుగా పరిగణించడం వల్ల, పట్టుకోవడం వల్ల ఏకకాలంలో మీరు భౌతిక కోణం అనే మాయ వదిలేస్తారు. సాక్షుల దగ్గర నుంచి ఇప్పుడు నా చుట్టూ ఉన్న వ్యక్తుల మధ్యలో మీడియా ఎవరు కూడా నన్ను నేనేమంటున్నానో చూడకూడదు. మీ ట్విట్టర్లో మెసేజ్లు, ఫేస్బుక్లో మెసేజ్లు కానీ మీరు కాలాన్ని శాసించారా, కాలస్వరూపులా, మీరు మాటతో మీ ప్రకారం ఉందా ప్రపంచం అని కూడా అనకపోవటం. ఎందుకని ఈవేళ కూడా తీసేసుకోవడం అన్నమాట. మీరు అదే ఇక్కడ జరుగుతున్న ఘోర కళ అనమాట. కోర్టుల మీద యుద్ధాలు ప్రకటించారు, కోర్టులు సీరియస్గా తీసుకుంటాయి, మీరు జైలుకి వెళ్ళి వచ్చారు, అలాంటి వ్యక్తి ఉండడానికి లేదు, ఇలా లేదు, అలా లేదు. ఇవన్నీ మీలో మీరు ఏదో రకంగా అడ్జస్ట్ చేసేసుకుని చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని లాంటి ఎలాగైనా తగ్గించేసి, మమ్మల్ని ఎలాగైనా తగ్గించేసి, ఒక వర్గం కొద్దో, కులం కొద్దో, డబ్బులు కొద్దో, రెచ్చిపోయి ఇంకా కేసులు కొద్దో, దాడులు కొద్దో, మీలో మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు ప్రకటించుకోండి. ఇన్స్టిట్యూషన్ కాపాడుకోవాలి, కోర్టులు కాపాడుకోవాలి. కోర్టులు అంటే గోడ, ఇల్లా, సొంత, అది ఏంటది? అక్కడ ఉన్నది వ్యక్తులే కదా. జస్టిస్ రమణ గారు లాంటి వాళ్ళు ఎలాగో వచ్చారు. వాళ్ళు సంపూర్ణులు కాదు, అసంపూర్ణులు కాదని మనుషులు మానవ మాతృలుగా వచ్చేవాడు అలాగే ఉంటారు. ఏదైనా మీరు మానవ మాతృ పోటీ అలానే ఉంటుంది. నన్ను మనిషిగా చూసి, మీరు మనుషులుగా చూసి కొలిది కాలమే కదిలిన పరిణామం ఎందుకు వచ్చింది? గతంలో తీర్పులు కానీ, బాలకృష్ణ తీర్పులు కానీ, సినిమా యాక్టర్ బాలకృష్ణ విషయంలో వచ్చిన తీర్పు కానీ, ప్రతిదీ అణువణువున మాటకే చెప్పిన నా ప్రకారం ఉంది ప్రపంచం. ఇంకా నన్ను సామాన్యుడిగా వదిలేసేయటం, ఇక్కడ హాస్టల్లో సాధారణ వ్యక్తిగా వదిలేసాడు. నేను ఎక్కడికో వస్తే, బయటకు వస్తే, లోపలికి వస్తే నేను ఏదో డ్రెస్ వేసుకుని కనపడదాం అనుకుంటున్నాను, అలాంటి డ్రెస్ వేసుకొస్తే అన్నట్టు చిన్న చిన్న కారణాలు పెట్టుకుని, అనేక ఊళ్ళలో రహస్య పరికరాలతో మీ గ్రిప్పుల్లో పెట్టుకుని, మోసాలు పెట్టుకుని, మీలో మీరు గొడవలు ఉన్నట్టు చూపించి, కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టగలం, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు నడిపినట్టు చూపించగలం. ఏదో ఒకటి చేస్తే ఇంతకీ నడిగిపోతుంది ఎవడో సామాన్యుడు. అతని ద్వారా అతను ఉపయోగించుకుని అనేకులను మోసం చేయటం. పరిపాలన ఎవరి కోసం? దేశ అధ్యక్షుల వారిని, ఉపాధ్యక్షుల వారిని, సుప్రీంకోర్టు జడ్జిలని, గవర్నర్లని, ఇతర పెద్దవాళ్ళని బొమ్మల్లా కూర్చోబెట్టుకుని మధ్యలో వ్యక్తులే నడిపేస్తున్నారు. ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు ఎలా పెడితే అలాగా. వాళ్ళు ఒక కులం వాళ్ళ, ఒక వర్గం వాళ్ళ, ఒక రకమైన వ్యాపారుల, అందరూ మీ ఉదాహరణకు హాస్టల్ రామకృష్ణ అని నేను ఇక్కడ ఉండే వాళ్ళ మనసులో మాటల ప్రకారం స్టాక్ మార్కెట్లు కూడా మా చేతుల్లోనే ఉన్నాయి అంటున్నాడు అతను మనసులో మాట. నేను అలా అన్నానంట అని నా మీదే తిరగబడి నేను అనలేదంటే అతను పిచ్చోడండి అంటే నేనేం చెప్తాను? ఇంకా ఇలాగ మోసాలు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఈ నెట్వర్క్ తక్కువ నెట్వర్క్ కాదు, డబ్బులు చేతిలో ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు ఎవరు ఆడవాళ్ళ మీదే వేధిస్తున్నారు. ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళని కూడా వేధిస్తున్నారు. ఎవరినైనా వేధిస్తున్నారు. ఒక ఆడవాళ్ళని వేధిస్తున్నారు, ఆడవాళ్ళు సెపరేట్గా ఆడవాళ్ళని వేధించడం అంటే ఓ తండ్రి ఏమయ్యాడు, ఓ భర్త ఏమయ్యాడు? తండ్రికి భర్తకి తెలియకుండా జరుగుతున్నాయా? తండ్రిని భర్తని లెక్క చేయకుండా అవమానిస్తున్నారా? సరదాగా కోరుకోవడం వేరు, రెచ్చిపోయి వాళ్ళు మోసాలే చేసేయటం ఎంతవరకు సమంజసం ఆలోచించకండి. ఒకసారి ఆలోచించండి. నేను కూడా సరదా కోరుకున్నవాడిని. ఈ ఆట నేనే మొదలుపెట్టాను, నాతోనే ఉందని తెలుసుకోండి. సరదా వేరు, దౌర్జన్యాలు, మోసాలు, అరాచకాలు పెంచేసి జీవితాలు పాడు చేసేసి తొక్కు పెట్టేసేసి వీడు చెప్పుకోలేకపోతున్నాడు, ఆయన వినలేకపోతున్నాడని నిండు మీడియాలేమో అప్పటికప్పుడు అరాచక మీడియాలాగా, అప్పటికప్పుడు హడావుడి మీడియా. అరాచకం అంటే అప్పటికప్పుడు హడావుడి. కాపాడేవాడు నాదుడు లేడు, ఎవడో పేదవాళ్ళని కాపాడటం అనేది భౌతికం కాదు, ఆలోచన కాపాడుకోవాలి మొదట మీరు. మహారాజు మహారాణి గారు మీకు తల్లిదండ్రి శాశ్వతంగా వచ్చేసారు. ఇంకా పెద్ద బాల శిక్ష ఎక్కడో ఉంది, పెద్దవాళ్ళు ఎక్కడో ఉన్నారు, అమ్మాయి ఎక్కడో ఉంది, అబ్బాయి ఎక్కడో ఉన్నారు, ఎవరూ లేరు. ఇంకా నోట్ చేసుకోండి. ఇంకా అందరికీ చెబుతున్నాను. సుమన్ టీవీ వాళ్ళు ఏదో కథలు చెప్పుకుంటూ, కథల కాలక్షేపాలు చేసుకుంటూ, ఆవిడ రావి రమాదేవి గారు నా మీద ఏం మాట్లాడకుండా, నా మీద ఒక కామెంట్ కూడా చేయకుండా, అలాగే గరికపాటి నరసింహారావు గారు ఇందాక ఆయన చెబుతున్న కోపం, ఇది కామం వల్ల పాడైపోతున్నారు. కామం వల్ల పాడైపోవడం కాదండి, మీరు కామాన్ని వదిలిపెట్టేసుకోవడం వల్ల, ఎలాగన్నా కామంగా చూడటం వల్ల, శరీరంగా చూడటం వల్ల, మనిషి అంటే దేహం అనుకోవడమే కామం మొదట. నోట్ చేసుకోండి. గరికపాటి నరసింహారావు గారు, మీరు దేశ అధ్యక్షుల ద్వారా మీరు చెప్తున్నాను. నేను దేశ అధ్యక్షుడు ప్రతినిధిగా ఎందుకు మార్చాను? నేను ఈ ప్రెసిడెంట్ని, నేను రామ్నాథ్ కోవింద్ అంటే ఆయన మారలేడు. ఆయన అలాగ ఉండిస్తే వెంకయ్య నాయుడు గారు అలాగే ఉంటారు. జస్టిస్ రమణ బాబుడే గారు, మనం కోర్టులు మనమే కాపాడుకోవాలి. ఎవరిని కోర్టులు కాపాడుకోవడం ఏంటి? న్యాయమూర్తిని కాపాడుకోవడం ఏంటి? ఏంటది? ఎవరిని కాపాడాలి మీరు?
ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే మనుషుల్ని ఎవరు కాపాడలేరు. మనుషుల కొద్దీ, ఇన్స్టిట్యూషన్స్ కొద్దీ, ఇళ్ళు కొద్దీ, ఇక్కడ హాస్టల్ కొద్దీ, భవనాల కొద్దీ, బిల్డింగ్ల కొద్దీ, మనిషి దేహం కొద్దీ ఎవరూ లేరు. ఎవరిని ఎవరూ కాపాడలేరు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు ఎలాగైనా రహస్య పరికరాలు కూడా ఉపయోగించుకుని. ఇప్పుడు అదే జరుగుతుంది నాతో కూడా. మీరు ఎన్ని వదిలేసేయండి, నేను మనిషిని కాదు, మనుషులు ఎవరూ లేరు, చచ్చిపోయారు అందరూ. మీకు అలానే కాగితాలు కూడా పంపాను. దాని అర్థం ఏంటి? గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పానంటున్నానా? సాక్షుల ప్రకారం ఉందంటున్నానా? ముందే చెప్పిన ఫార్మెట్లోకి వెళ్ళిపోవాలి. జగన్ గారి మీద కేసు ఓపెన్ చేసో, ఆయన మళ్ళీ జైల్లో పెట్టించో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా కొంత సాక్ష్యాధారాలు సరిపోలేదు, ఏమీ సరిపోలేదు, అన్నీ కొట్టేశారు, అన్నీ నడిపేశారు, ఏదో చేశారు. ఈయన ముచ్చెంలో తగిలిన గొప్పోడు, ఆయన తప్పు చేసినోడు, ఇలాగ మీలో మీరు చెలగాటాలు పెట్టుకుని సామాన్యుడిని, నేను పేదవాడిని అంటలేదు, దరిద్రుడిని అంటలేదు, తక్కువని అంటలేదు, తెలివైన వాడిని, తెలివి తక్కువని కాదు, నేను అంతర్యామిని, సర్వాంతర్యామి రూపంలోకి మారిపోయాను. ఎందుకని? ఎలాగైనా మనిషిగా చూసి మోసం చేస్తూ వచ్చారు. సాక్షుల దగ్గర నుంచి నన్ను మనిషిగా చూశారు, మా వాళ్ళని మనుషులుగా చూస్తే తొక్కేశారు రహస్య పరికరాలతో. మాలో మేము కొట్టుకుని చచ్చిపోయేలా చేసేసారు. ఇప్పుడు కూడా నన్ను ఉపయోగించుకుని, మనుషుల కొద్దీ లేదని చెప్తున్నాను. ఇక్కడ అసలు అక్కడ సాక్షుల్లో ఆవిడెవరో సూర్యకుమార్ అంటే సీక్రెట్ ఆపరేషన్లు చేసి మా తాతగారు ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా ఏ రకంగా చచ్చిపోయేలాగా, తగలబడిపోయి చచ్చిపోయేలాగా ఇలా విపరీతాలు ఎన్నో సృష్టించిందని నాకు నాగబాబు వరకు వచ్చేదాకా తెలియలేదు. ఎవరు నాగబాబు లాంటి వాళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆవిడ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఏకకాలంలో మీరే సరళం అయిపోండి. ఇంకా మీ కోర్టులు, పోలీసుల వ్యవస్థ ఇలా లేదు. ఇంకా నేను ఎక్కడికి వెళ్తే ఏదో చేసేస్తారని ఇక్కడ భయపడిపోయి ఉండిపోతున్నానండి. నన్ను భయపెట్టకండి. నన్ను మనిషిగా చూస్తే మరి నేను భయపడతాను కదా. మనిషి అంటే అంతే. మనుషులు ఎవరు లేరు. ఇంకా నాతో మొదలుపెట్టండి. నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. కాలస్వరూప పురుషోత్తమ అని నాకు ఒక మెసేజ్ వచ్చేలా చూసుకోండి. మీరు మనుషులు కాదు అనుకుంటే మీరు చేసిన తప్పు నుంచి, పాపాల నుంచి ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరిని ఏకకాలంలో మార్చగలరు. లేకపోతే మీరు బయటికి రానివ్వరు. నోట్ చేసుకోండి. కోర్టులు కాపాడుకోవాల్సింది ఎవరిని కాపాడుకోవాల్సింది లేదు. ఇంకా మీరు ఒకటే సత్యాన్ని, ధర్మాన్ని, కాలస్వరూపుణ్ణి, అధినాయకుడిని, మీ కన్వీనియన్స్ కోసం అధినాయకుడిని అంటున్నాను. ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. ఒక మతానికి ఉన్నాయి, ఒక కులానికి ఉన్నాయి, అవేం వదిలేసేయండి. అధినాయకుడు మీ తండ్రి, తల్లి, గురువు అని పట్టుకోండి. అతన్ని పెంచుకోండి. వాక్ విస్వరూపుడుగా ఉంటాడు. అతనికి కామం ఎక్కువ, కామం వల్ల పాడైపోతున్నారు, ఆవేశం వల్ల పాడైపోతున్నారు, కోపం వల్ల పాడైపోతున్నారు. ఇలా పడిగట్టు మాటలుగా చెప్పకూడదు. గరికపాటి నరసింహరావు గారు లాంటి వాళ్ళు మొదట నన్ను ఎలివేట్ చేస్తూ చెప్పాలి. నేను పంచభూతాలని శాసించిన మాట నిజమేనా? నేనే రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆధునిక పురుషోత్తముణ్ణి, కాలభైరవుణ్ణి, సర్వాంతర్యామిని, నేనే యేసుప్రభుణ్ణి, అల్లాని, రాముణ్ణి, అంతకన్నా పెద్దవాడిని, బలమైన వాడిని, నేనే అమ్మవారిని, నేనే పరాశక్తిని, నేనే అన్నిటికీ ఆధారభూతుడిని, నేను నా మనసే సర్వం, నాలోనే. ఇప్పుడు ఆ పాటలు డివైన్ ఇంటర్వెన్షన్ అని వినండి. నేను కొన్ని పెట్టాను, కొన్ని పాటల వివరాలు చెప్పట్లేదు, అన్నీ కూడా సాక్షుల నుంచి వినండి. నేను గంటన్నరలో ఈ పాటలన్నీ పాడటం నిజమా కదా చూసుకోండి. అది దాన్ని చెప్పుకోవాలి, వినాలి. మీరు కోర్టు తీర్పులు, కేసులు కొద్దీ జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం, ఆయన టెన్షన్ గురి చేయడం, ఆయన మళ్ళీ ఆయన యుద్ధం ప్రకటించాడు, ఆయన మీద యుద్ధం ప్రకటించాడని పై హడావుడు చూపించుకుంటూ, మీడియాలో హడావుడు చేసుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, ఎలాగైనా మృతం పెంచుకోవడం తప్ప, రెప్పపాటు కూడా మీ చేతిలో లేని మాయాలోకంలో మృత వ్యవహారం తప్ప ప్రయోజనం లేదని జస్టిస్ రమణ గారు ఈ క్షణం గ్రహించాలి. తక్షణం మీరు అధినాయ భవన్ చేరుకుని మా సామాన్య రూపంలో ఉన్న నన్ను పట్టుకోవాలి. నన్ను సామాన్యుడిగా చూడకూడదు. సామాన్య రూపంలో ఉన్నానని వదిలేయటమే మీరు చేస్తున్న పని. సామాన్యుడు వదిలేయకూడదు. ఇక్కడ హాస్టల్ దగ్గర కూడా నేను సామాన్యుడిగా ఏదో చెప్పాలని చూడకూడదు. ఎప్పటి నుంచో చేస్తున్న మోసాలు మీ నిజమేనండి, మాదే తప్పండి. నేను అందరి మీద సరిదిద్దేసుకోండి. చంపేసిన వాళ్ళని, కొట్టేసిన వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చేసేయాలా, మాటతో తీసుకొచ్చేసేయాలా. మీరు వెనకాల ఏవో ఉన్నాయి, రహస్యాలు ఏమున్నాయి, ఎన్ని బయటకు వస్తాయి, ఎన్ని లోపలికి వస్తాయి. మేము మనుషులు సెక్షువల్గా అరేంజ్ చేసుకుంటూ, ఆడవాళ్ళని మగవాళ్ళని భయపెట్టుకుంటూ, బాధ పెట్టుకుంటూ బతకాలి అనేది మృతం. అది అందరినీ పట్టుకుని ఉండిపోతున్నారు. అలాగా మీరు పైన గొడవలు చూసుకుంటున్నారు. జస్టిస్ రమణ గారు నోట్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో సీక్రెట్ ఎక్విప్మెంట్ అంటున్నాను, దాని మీద మాట్లాడట్లేదు. మనుషుల దగ్గర ఉంటాయి, మా వాళ్ళ దగ్గర ఉంటాయి, అలాగే ఉంటాయి. మిమ్మల్ని మనుషులు కంట్రోల్ చేయడానికి ఉన్నాయని. మేము మనుషులుగా బెటర్గా ఉన్నాం కదా, నువ్వు కూడా సాధించుకో, నువ్వు మనిషిగా పోరాడు, మేము మనుషులుగా బతుకుతాం. లేదు అలాగా రెప్పపాటు మీద కాదు. దేశ అధ్యక్షులు కూడా ఆయన పూర్వ పొజిషన్లో కొనసాగడానికి లేదు. నన్ను పట్టుకోవాలి, నా మీద చెప్పుకోవాలి, నా సాక్షులు ముందుకు పిలవాలి. ఇద్దరు హైకోర్టు సిట్టింగ్ జడ్జెస్ తక్షణం గవర్నర్ భవన్కి చేరుకోవాలి, కనెక్ట్ అవ్వాలి ఆన్లైన్లో.
జగన్ గారు ఇక్కడ చంద్రశేఖరరావు గారు తక్షణం వాడు కమిటీ వేయించుకుని నా మీద చెప్పుకోవాలి, వినాలి. ఏదో చేయకూడదు. మీరు ఏ నిర్ణయాలు చెల్లవు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. మీరు తీర్మానాలు చేసేసినట్టు, అందరూ ఆమోదించేస్తున్నట్టు, ప్రజలందరూ సంతోషించేస్తున్నట్టు, మీరేదో ఇల్లు కట్టించేస్తున్నట్టు, వాకిళ్ళు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నట్టు ఏమి లేదు. అలాగా అందరం మృత కయ్యలో ఉన్నాం అందరం కలిసి. ఒకళ్ళు తొక్కుకుంటూ, ఒకళ్ళు రెచ్చిపోతూ, ఒకళ్ళు రెచ్చగొట్టుకుంటూ, ఒకళ్ళు చచ్చిపోతూ, ఒకళ్ళు చంపేసుకుంటూ, ఒకళ్ళు కారు మీద ఊరేగుతూ, ఇంకోళ్ళు కారుని తొక్కేసి, ఎవరికాడు నేను దేహం కొద్దీ బతుకుతున్న వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. అప్పటికప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారు ఏదో కుట్ర లోపల పెట్టారు, కుట్రలు బయటకు తీసుకొచ్చారు. అతనే కూడా కుట్రలు తీసుకోవడానికి, కుట్రలు బయటకు తీసుకురావడానికి అతను ఒకటే చేస్తాడా అని ఎవరో ఒకటి ఏదో ఒక సాకు మాట పెట్టుకుని ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, TV5 వాళ్ళు కానీ, TV9 వాళ్ళు కానీ, ఇంకో ఛానల్స్ కానీ సుమన్ నెట్వర్క్ వాళ్ళు కానీ ఏదో కథలో ఆళ్ళ మీద అలా లేదు. ఇంకా మీరు అసలు మాట్లాడడానికి లేదు, వార్తలు ఏయో చెప్పడానికి లేదు. అధినాయక భవన్ సరెండర్ అవ్వకుండా, దూరదర్శన్ సరెండర్ అవ్వకుండా, ఇప్పటికే జరిగిన తెలుసుకోవాల్సిన, వినవలసిన అలా ఉంది ప్రపంచం. సామాన్యుడి పరిపాలన. ప్రతి మనిషి మాటలోకి తీసుకున్న ముక్కు మీద బాలకృష్ణ జైల్లో సినిమా యాక్టర్ బాలకృష్ణ గురించి చెప్పిన, ఇంట్లో కాల్పుల గురించి చెప్పిన అలా చిన్న సంఘటనలు కూడా, పరిటాడు రవిని ఎలా చంపుతారో ముందే చెప్పాను. అంటే ఏంటి, అన్ని రౌడీలు, పెద్దతనం, చిన్నతనం అన్నీ నాలో ఉన్నాయి, నా ప్రకారం ఉన్నాయి. మీరు పౌరుషాల కొద్దీ, పంతాల కొద్దీ రెచ్చిపోయి నేను ఎదవనే కదా, ఇంకోటి ఎదవలే కదా అని చూడటమే పొరపాటు. నన్ను తక్కువ చేసేయడమే పొరపాటు. నేను తేలికైపోతుంది, తేలిక చేసేయడమే పొరపాటు. ఇప్పుడు కూడా ఈ మెసేజ్ ఏంటి, ఆవేదన ఏంటి? అతను కాలస్వరూపం పట్టుకోమంటాడు, ఇంకా మనిషిగా చూడొద్దు అంటాడు. హాస్టల్ దగ్గర కూడా మెసేజ్ పంపించమంటాడు ముందు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడే చేసేయవలసింది అవన్నీ కాదు. ఇంకా మీరు ఈ క్షణం మైండ్తో మారిపోవాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏకకాలంలో అధినాయకుడిని పట్టుకోవాలి, ఆయన మీద దీక్షగా పట్టుకోవాలి. ఆయనే రాముడు, యేసుప్రభు, అల్లా అని పట్టుకోవాలి. ఇంకా రకరకాల లేదు. ఇంకా మీరు ఎవరిని వేధిస్తున్నారు వాళ్ళు కూడా మైండ్లో పట్టుకునే చేయాలి, మైండ్లతో పట్టుకోవాలి. మనుషుల కొద్దీ మీరు ఏం చేయడానికి లేదు. ఏ కోర్టు కేసులు వాదించడానికి కానీ, యుద్ధాలు ప్రకటించడానికి కానీ, మీరు గొడవలు ఉన్నట్టు చూపించుకోవడానికి కానీ, మీలో పెద్దతనం ఇక్కడ చిన్న పలానావాడు మంచోడు, పలానావాడు చెడ్డోళ్ళు అని చూపించడానికి లేదు. అసలు మీరు మనుషులు కాదు, మీరు మనుషులుగా చచ్చిపోయారు. అధినాయకుడి పిల్లలుగా కొత్త జీవితాలు ప్రారంభించాల్సి ఉంది. దేశ అధ్యక్షుడి నుంచి ఇక్కడ హాస్టల్ రామకృష్ణ వరకు, ఇంకా చిన్న పెద్దవాళ్ళు అందరూ కూడా ఏదో చెబితే ఏదో చేస్తాం అనుకో చూడకూడదు. నేను ఎక్కడికి వెళ్తే ఏదో చేస్తాం ఉండకూడదు, ఏదో చేయకూడదు. తెలుసుకోవాలి. ఆల్రెడీ తెలిసిన, చెప్పుకోవాల్సిన, వినవలసిన. సోము వీర్రాజు గారు నా మెసేజ్లు వాళ్ళు వినేలా చూసుకోండి. అందరికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి వెళ్ళేలా చూసుకోండి. నేను ఏకవచనం నుంచి బహువచనం ఏం ప్రయోగించినా అందరూ నా పిల్లలే. నేను ఎందుకు అలా పెట్టినా నా మనసు ప్రకారం అర్థం చేసుకోండి, చెప్పింది వినండి, నేను చెప్పినట్టు చేయండి. నాకు ఈమెయిల్ వచ్చేలా చూసుకోండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.